హాయ్ అండి, నేను మీ నవీన్ కుమార్. కలర్స్ వరల్డ్ 46 యూట్యూబ్ ఛానల్ నుంచి అండి. ఈరోజు మన ప్రయాణం చూసినారనుకున్నా చౌడపల్లిలోని మృత్యుంజయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది పలంనేరు నుంచి చౌడపల్లికి వెళ్ళే దారి అండి. ఇది ప్రయాణం స్టార్ట్ చేస్తాం రండి. కారులో వెళ్తూ ఉన్నామండి. పలంనేరు నుంచి మదనపల్లి రోడ్డు మీదుగా చౌడపల్లికి వెళ్ళాలండి. వెళ్తూ ఉన్నాము. బట్ పలంనేరు వచ్చి చాలా బాగా డెవలప్ అయిపోయింది. ముందు పలంనేరుకి ఇప్పుడు పలంనేరుకి అస్సలు గుర్తుపట్టలేకుండా ఉన్నామండి. చాలా షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసినాయి, చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, రోడ్స్ అన్నీ డెవలప్ అయిపోయినాయండి. చూడడానికి అసలు ఇది పలంనేరేనా అని అనిపించేస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకా మన ముందు ఉన్న ఒక ఫ్లైఓవర్ ఉందండి. ఆ ఫ్లైఓవర్ వచ్చి బెంగళూరు టు చెన్నై 4 వేస్ అండి. ఇది రండి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ వెళ్ళే దారిలో మనకి కీలపట్ల వెంకటేశ్వర స్వామి గుడి కూడా వస్తుందండి. వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయండి, మదర్ తెరిసా ఇన్స్టిట్యూషన్స్. మనకి వెళ్ళే దారిలో టచ్ అవుతుందండి. వెళ్తూ ఉన్నాం. మనకి చౌడపల్లికి వచ్చి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి బస్సు వెళ్తూ వస్తూ ఉంటాయండి. పలంనేరు బస్ స్టాండ్ నుంచి బస్సులో కూడా వెళ్ళడానికి సౌకర్యం ఉంటుందండి. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ వెళ్తూ వెళ్తూ మధ్యలో రైట్ తీసుకోవాల్సి వస్తుందండి. చౌడపల్లి రోడ్ ఇది. మనం చౌడపల్లి రోడ్లోకి ఎంట్రీ అయ్యాము. ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పటికి ఇక్కడ చూసారనుకోండి, ఇదే రోడ్లో మనము బోయకొండ గంగమ్మ గుడికి కూడా ఇదే రోడ్లో వెళ్ళొచ్చండి. ఇదే రోడ్లో వెళ్ళొచ్చు, లేదు పొంగునూరు మీదుగా కూడా వెళ్ళొచ్చండి. బట్ మనము చౌడపల్లి మీదుగా వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలో చూసారనుకోండి, అంతా విలేజ్ రోడ్స్. చూడడానికి చాలా పచ్చని చెట్లు, వ్యవసాయ భూములు, పంట పొలాలు, దూరంగా కొండలు, చూడడానికి చాలా చాలా బాగున్నాయండి. ఆ వాతావరణము, లైట్ సన్లైట్ చాలా బాగుందండి. ఇక్కడ ఊర్లో చూసారనుకోండి, కోగిలేరు అని ఒక ప్లేస్ ఉందండి. ఈ ప్లేస్లో వచ్చి శివాలయం చాలా ఫేమస్ అండి. కొండ గృహాల్లో ఉంటుందండి శివాలయం. ఇంకా దాటుకొని వెళ్తూ ఉన్నాం అనుకోండి, రాయలపేట వస్తుంది. అవంతా దాటుకొని వెళ్తూ ఉండాలండి. వెళ్తూ ఉన్నామండి. ఇప్పుడు దగ్గర చౌడపల్లి దగ్గర వచ్చేసాము. ఇంకొక 1/2 కిలోమీటర్ అండి చౌడపల్లి. ఈ చౌడపల్లి నుంచి మనకి 1 కిలోమీటర్లో టెంపుల్. వాకబుల్ డిస్టెన్స్ ఉంది, నడుచుకొని వెళ్ళొచ్చు, ఆటో వెళ్తుంది. వచ్చేసామండి. చౌడపల్లి రీచ్ అయిపోయాము. అది చౌడపల్లి బస్ స్టాండ్ అండి. ఇది ఆటోస్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఇదే అండి టెంపుల్ ఎంట్రన్స్, మృత్యుంజయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడే మనకి పూజ సామాగ్రి అన్నీ కూడా ఇక్కడే మనకి దొరుకుతుంది, తీసుకోవచ్చండి. అది పార్కింగ్ ఏరియా. ఇంకా రండి లోపలికి వెళ్దాం. చాలా బాగుందండి. పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఇచ్చారు, చాలా ప్లేస్ ఉంది. 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద ప్లేస్ ఉంది.
అక్కడ ఒక చిన్న బాబా టెంపుల్ కూడా ఉందండి. బాబా టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. రండి ఇంకా లోపల వెళ్దాం. టెంపుల్ లోపల ఈ టెంపుల్లో విశేషం ఏంటంటే స్వయంభూ శివాలయం అండి. మృత్యుంజయ స్వామి టెంపుల్ అండి. మనకి ఏదైనా భయం ఉన్నా, ఆపదలున్నా, రాత్రిలో నిద్రపోవడంలో భయపడుతున్నా, ఉలికి పడుతున్నా ఇక్కడ ఒకసారి గుడికి వచ్చి దేవుని దర్శించి వెళ్తే అన్నీ బాగుంటాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. అంతేకాకుండా అఖండ దీపం వెలిగించాలి అనుకునే వాళ్ళకు వచ్చి ఈ ప్లేస్ వచ్చి చాలా మంచి ప్లేస్ అండి. ఇక్కడ పూజారి దగ్గర అడిగి ఎలా ఏంటి అని అంటే వాళ్ళన్నీ చెప్తారు. గుడిలోనే పెట్టడం, వాళ్ళు చూసుకోవడం, అవన్నీ మీరు ఇక్కడ వచ్చి తెలుసుకోవచ్చండి. ఇక్కడ గజస్తంభం ఎంట్రన్స్. ఇంకా టెంపుల్ లోపల కెమెరా అలౌడ్ లేదు కాబట్టి టెంపుల్ బయట వరకు మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ టెంపుల్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ నాగదేవతమ్మ గుడి, వినాయక స్వామి గుడి, దక్షిణామూర్తి స్వామి అలాగే ఇంకొంచెం ముందు వచ్చామండి. ముందొస్తే అక్కడ ఒక పురాతనమైన బావి, రావి చెట్టు కింద దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు పెట్టచ్చు, పెడుతున్నారండి. ఇది పురాతనమైన బావి, భక్తులు దీపాలు పెడుతున్నారండి. ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉన్నది. అల్లే వెనకనే విష్ణుదేవుడు. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. మ్యాక్సిమం ట్రై చేశానండి నీట్గా తీయడానికి. నెక్స్ట్ ఇక్కడ అభిషేకం చేసిన వాటర్ అన్నీ వెలుపలికి ఇలా వస్తుందని ఇక్కడ వాటర్ క్యాన్లో తీసుకెళ్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ బ్రహ్మదేవుడు. అలాగే కొంచెం పక్కన వెళ్ళామనుకోండి అమ్మవారు దుర్గామాత. ఇక్కడ చూస్తున్నారండి భక్తులు దీపారాధన చేసుకుంటున్నారండి, పూజ చేసుకుంటున్నారు. హారతలు ఇచ్చుకుంటున్నారని పూజ చేసుకుంటున్నారు బిల్వ చెట్టుకు. నెక్స్ట్ ఇది టెంపుల్ యొక్క అమ్మవారి గుడి అండి, దుర్గామాత వారు. ఇంతే అండి, భక్తులు నేరుగా వచ్చి దర్శనం చేసుకుని చాలా బాగుంటుందండి. పార్వతీదేవి సన్నిధి అండి. ఇంకా దర్శనం అయినాక ఇది టెంపుల్కి నుంచి వెలుపలికి వెళ్ళే దారి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.